ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో అందరికీ వందనములు, శుభములు. దేవుని మహాదయను బట్టి మనల్ని ఇంతవరకు ప్రేమించినటువంటి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించబద్ధులమై ఉన్నాం. 2024 సంవత్సరం అంతా జనవరి నెల నుండి ఈ డిసెంబర్ నెల వరకు దేవుడు కాచి కాపాడి తన రెక్కల నీడన దాచినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించబద్ధులమై ఉన్నాం. ఆయుష్కాలాన్ని పొడిగించిన దేవుడు, తన యొక్క కృపచేత మనల్ని ఆదరించినటువంటి దేవుడు, ఆయన ప్రేమామయుడు, దయామయుడు, క్షమించిన దేవుడు, నడిపించిన దేవుడు, ఆదరించిన దేవుడు, ప్రతి విషయంలో సహాయం చేసినటువంటి దేవుడు గనుక ఆయనకే మనము సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించాలి. అనుకోకుండా ఈ సంవత్సరము బుధవారము ఈ యొక్క క్రిస్మస్ దినమున ఈ ప్రోగ్రాం కూడా రావటం చాలా ఆనందంగా ఉంది. కనుక ఉదయకాలం మనము చక్కగా దేవుని సన్నిధిలో ఈ క్రిస్మస్ దినాన ప్రభువుని ఆరాధించాం. అసలు క్రిస్మస్ చాలామంది చాలా రకాలైన క్రిస్మస్లు జరుపుకుంటూ ఉన్నారు. సెమీ క్రిస్మస్లని, మెగా క్రిస్మస్లని, గ్రాండ్ క్రిస్మస్లని, ఇలాగ రకరకాల పేర్లు పెట్టుకొని జరిగించారు ఈ నెలంతా కూడా. సమయాన్ని బట్టి పిలువబడినటువంటి దైవజనుల యొక్క రాకపోకలను బట్టి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకున్నారు. మంచిది. ఏ విధము చేతనైనను సువార్త ప్రకటించబడుతున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ క్రిస్మస్ దినాన సాయంత్రం వేళ ఈ బుధవారం రోజు 25 డిసెంబర్ 2024న ఈ ప్రభుతో పయనం కార్యక్రమంలో మరొకసారి క్రీస్తు యొక్క రాక విషయము, క్రీస్తు యొక్క జన్మ విషయము మనం ధ్యానించుటకు దేవుడు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. చాలామంది హెడ్డింగ్ని బట్టి తమ యొక్క కార్యక్రమాన్ని చూసినట్లుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు ఎన్నడూ వినని క్రిస్మస్ సందేశం, ఇంతవరకు ఎవ్వరూ చెప్పని బోధ, ఇలాగా రకరకాలైనటువంటివి మార్చి చేర్చి ఆకర్షణ కొరకు ఎలాగలాగా ఈ యూట్యూబ్లోనికి వారిని సబ్స్క్రైబ్ చేయడానికి, అలాగనే లైక్ చేయడానికి, అలాగనే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చేసే ఈ ప్రయత్నం ఏంటంటే మిమ్మల్ని ఏదో నా వైపు ఆకర్షించడానికి, లేకపోతే రంగురంగులు పెట్టి ఏదేదో చేయటానికి, బ్యాక్గ్రౌండ్స్ ఏవే పెట్టి లేకపోతే ఏదేదో చేయడానికి, లేకపోతే ఎవ్వరు ఎప్పుడూ వినని గొప్ప సందేశం అని చెప్పడానికి నేను ఇక్కడ సాహసించి ఈ వర్తమానమును తీసుకురాలేదు. కానీ యేసు ప్రభు వారి యొక్క ఆ తగ్గింపు జీవితాన్ని, ఆ యొక్క పేదవారి ఇంటిలో ప్లస్ స్థలము లేనటువంటి పరిస్థితుల్లో, పశువుల సంబంధమైనటువంటి సత్రములో స్థలము లేనందున పశువులకు సంబంధించినటువంటి తొట్టిలో ఆయనను పరుండబెట్టారని వాక్యంలో రాయబడుతుంది. కనుక ఈ విషయములను సామాన్యముగా మనము ధ్యానించి అసామాన్యుడైనటువంటి దేవునిని మనము ధ్యానిద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన తండ్రి, రక్షకుడా, మీకు వందనాలనైనా. ప్రభువా, ప్రతి సంవత్సరము ఒకసారి నిన్ను, మా తండ్రిని జన్మదినమును మా ప్రభువా జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి వారము జ్ఞాపకం చేసుకునేవారు ఉన్నారు. ప్రతి నెల జ్ఞాపకం చేసుకునేవారు ఉన్నారు. ప్రతి క్షణము ప్రభాని అడుగుజాడల్లో నడుస్తూ నీ జనన, మరణ, పునరుద్ధాన రాకలను జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకు సాక్ష్యాన్ని పంచుచు అనేకులకు ఆశీర్వాదకరంగా జీవిస్తున్నటువంటి సాక్షులు ఉన్నారు నాయన.
ఇంత గొప్ప సాక్షి సమూహము అని నీ వాక్యంలో చెప్పబడిన రీతిగా సాక్షి సమూహములో మేమును ఉండటానికి సహాయం చేయమని నీ కృపలో ప్రభువా, నీ జనన సంబంధమైనటువంటి విషయములలో ఉన్న ఆశీర్వాదకరమైన మా తండ్రి నాయన విషయములను నీవెందుకు ఈ లోకమునకు వచ్చావో దానిని జ్ఞాపకం చేసుకుంటుండగా సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ అర్థము చేసుకొనడానికి ప్రయత్నించడానికి తండ్రి నీ యొక్క సన్నిధిని మా ప్రభు సంపూర్ణకు సాగిపోయే ధన్యతని దినాన్ని ప్రసాదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లేఖన భాగాన్ని చదువుకుందాము. అపొస్తలుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము చివరి వచనం అంటే 26వ వచనము చదువుకుందాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. అపొస్తలుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 26వ వాక్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను ఎందుకు పుట్టించారు, ఆయనను ఎందుకు పంపించారు, ఆయనను ఎందుకు ఈ లోకంలోనికి పంపించారు, ఆయనను ఎందుకు కన్య మరియ గర్భమున పుట్టించారు అనేటువంటి పరిస్థితిని మనం చూసినట్లయితే దుష్టత్వము నుండి మళ్లించటానికి, మనలను దుష్టత్వము నుండి మళ్లించడానికి. ప్రియమైనటువంటి పిల్లలారా, ఇంకనూ మనుషులు ఏ స్థితిలో ఉన్నారు అంటే క్రిస్మస్ అంటే ఇంకనూ పాకలేసుకొని సోకులు చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారన్నమాట. పాకలలేసి పాకల్లో బొమ్మలు పెట్టే పరిస్థితిలో ఉన్నారన్నమాట. ఇంకా బాలుడగు యేసునే చూస్తున్నారు కానీ రక్షకుడగు యేసుని, దుష్టత్వము నుండి మళ్లించేటువంటి యేసుని, మరి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుని, తిరిగి లేచినటువంటి యేసు ప్రభువుని, మరలా తిరిగి రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనసులో తలంచడంలా ఇది చాలా దుఃఖకరమైనటువంటి విషయము. చూడండి, యేసు ప్రభువారు మరి పుట్టినటువంటి దినముగా కొంతమంది అసలు ఇప్పుడు కాదంటారు, కొంతమంది అవునంటారు, కొంతమంది నిరూపణ చేస్తామంటారు, కొంతమంది రకరకాలు. దీని విషయంలో తర్జన భర్జనలే పడుతున్నారే కానీ రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువును అంగీకరించి, స్వరక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని ప్రభువు యొక్క కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ సాగిపోవుటకు ఇష్టపడేవారు కొద్దిమంది. వాక్యం వింటున్నప్పుడు అనేక మంది ఏదో అలవాటుగా చేసేటువంటి పరిస్థితిగా ఉంది కానీ క్రిస్మస్ను పండుగగా చేసే పరిస్థితిగా ఉంది కానీ కొంతమంది అల్లరిగా చేసే పరిస్థితిగా ఉంది కానీ మరి దీనిలో లేనిపోయిన పాత్రలను కల్పించి క్రిస్మస్ జరుపుకునే పరిస్థితిగా ఉన్నది. కానీ క్రీస్తు యొక్క పాత్ర, క్రీస్తు యొక్క మరి ఉద్దేశము, క్రీస్తు యొక్క నడిపింపు ఎంతవరకు మనము క్రిస్మస్లో మనము ఇతరులకు ప్రజెంట్ చేస్తున్నాము, మనము జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కొన్ని విషయములను గనక ధ్యానించినట్లయితే క్రిస్మస్ దినాన ఏం పుట్టింది చూడండి. మనము అందరికీ తెలిసిన విషయాలే. ఒక నక్షత్రము పుట్టింది. చూడండి, నక్షత్రము పుట్టడానికి అదే ముందుగా యేసు ప్రభువారు పుట్టారు. యేసు ప్రభువారు పుట్టిన తర్వాత నక్షత్రం పుట్టింది. తర్వాత యేసు ప్రభు వారిని ఆరాధించుట పుట్టింది. మత్తయి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయంలో 16వ వాక్యంలో చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యేసై పుట్టారు. ఆయన పుట్టుటకు 1000 సంవత్సరాల క్రితమే ప్రవచనాలు ఉన్నాయి.
ఆయన ఈ లోకానికి ఎందుకు రావాలో కూడా వివరణ ఉన్నది. యెషయా గారి గ్రంథంలోను, జకర్యా గారి గ్రంథంలోను. అంతేకాకుండా ఒక్క మాటలో చెప్పాలంటే ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకు కూడా ఆయనను గురించినటువంటి విషయాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక విధాలుగా చెప్పబడినాయి. వాటన్నిటి విషయము పండితులు మరి వివరిస్తూ వస్తున్నారు, బోధిస్తూ వస్తున్నారు, అనుసరిస్తూ వస్తున్నారు కూడా. కానీ ఇప్పటికీ చాలామంది క్రీస్తు ప్రభువు యొక్క జన్మ దినమును వేరే వైపు మళ్ళించేశారు. చూడండి, క్రీస్తు పుట్టెను, ఎందుకు పుట్టెను, ఎలా పుట్టెను అనేటువంటి, ఎవరి కొరకు పుట్టెను, ఆయన పుట్టడం వల్ల ప్రయోజనములు ఏంటి అనేటువంటి పరిస్థితిని ధ్యానించడం కంటే ఏమేం పుట్టినాయండి ఈ క్రిస్మస్ మరి నెల దినాలు 2 దినాల ముందు నుంచి జరిపించుకునే సెమీ క్రిస్మస్లు, గ్రాండ్ క్రిస్మస్లు, అలాగనే ఏవేవో క్రిస్మస్లు జరిపించుకుంటున్న వీటిల్లో ఏం కనిపిస్తుందంటే చూడండి, ఒకడేమో గ్రాండ్ అని పెట్టాడు, మరొకడేమో మరి గొట్టాలు పెట్టేసి పెద్ద పెద్ద సౌండ్ పెట్టి ఉన్నాడు. ఒక్కొక్కడేమో స్టార్ పెడుతున్నాడు, స్టార్ పోటీలు ఏంటండి. ఇంకొకరేమో మెగా అని పెట్టుతున్నారు. ఇంకొకరేమో మరి ట్రీ పెడుతున్నారు. ట్రీని పెట్టేసి దానికి ఏవేవో ఎలుగుతూ ఆరిపోయే లైటింగ్లు పెట్టి, వాటికి స్టార్లు పెట్టి, వాటికి బోర్లు పెట్టి, బెలూన్స్ పెట్టి ఏవేవో పెడుతున్నాడు. చూడండి, ఒకరేమో మరి పాకన వేస్తున్నాడు, పాకన పెడుతున్నాడు చర్చి ముందు. పాకలో పశువులను మరి పశుబాలుణ్ణి, మరియమ్మ, యేసు ప్రభు వారి బొమ్మలు పెడుతున్నాడు. ఏమండి, మరొకడేమో కేకలు పెడుతున్నాడు, మరొకడేమో ఏంటండి చాక్లెట్లు పెడుతున్నాడు, పంచి పెడుతున్నాడు, మరొకడు డ్యాన్సులు పెడుతున్నాడు, మరొకరు కొరియోగ్రఫీలు పెడుతున్నారు. పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేస్తూ ఉన్నారన్నమాట. రంగురంగుల లైటింగ్లు, రకరకాల డ్యాన్సులు, ఖరీదైన డెకరేషన్స్, సినీ స్టైల్లో పాటలు, తలుకు బెలుకులు, డ్రెస్సులు, ఎన్నో విధాలైనటువంటి ఈ జరిపించుకునేటువంటి వాటికి పేర్లు, అలాగనే పాకలు, క్రిస్మస్ ట్రీలు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే క్రిస్మస్ తాతలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ట్రైన్ గురించి కానీ, ఈ పాకల గురించి కానీ, ఈ తాతల గురించి కానీ, డీజే సౌండ్స్ గురించి కానీ, మన ఈ మధ్య ఒక చోట జరుగుతూ ఉన్నారు, ఏవో లైటింగ్లు పెట్టారు. ఆ లైటింగ్ కొన్ని కిలోమీటర్లు చుట్టూ అలా చూపిస్తూ ఉన్నారు రౌండ్గా. ఏమండి, ఇవన్నీ సినీ సంబంధమైన సెట్టింగ్సు, ఏమండి డ్రామా సంబంధమైనటువంటి సెట్టింగ్స్ అన్నమాట. ఎక్కడ చూసినా యేసు ప్రభు మరి క్రిస్మస్ దినాన యేసు ప్రభు పుట్టాడు అని ప్రకటించడం కంటే క్రిస్మస్ దినము ఇవి పుట్టినవి అని చెప్పడానికి పండగ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఏమండి, కొత్త కొత్త డ్రెస్సులు, క్రిస్మస్ తాతలు, స్టార్లు, పోటీలు పడి స్టార్లు, తర్వాత పాకలు, ఇలాగా ఎన్నెన్నిటినో. ఆనాడు క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభువుని తప్ప వేరే మరి అవకాశాలు లేవు. మరి చక్కని దేవుని క్రీస్తు సంబంధమైన పాటలు. ఇవాళ పదాలు మాత్రమే క్రిస్మస్ సంబంధమైన, క్రీస్తు సంబంధమైన పదాలు ఉంటున్నాయి, కానీ ఆ పాటలు, ఆ డ్యాన్సులు, ఆ డీజే సౌండ్లు వింటుంటే ఎంత భయంకరమైనటువంటిదో, ఎంత దుఃఖం వస్తుందో. క్రీస్తు పుట్టినట్లుగా చేయటల్లా వీళ్ళు వీళ్ళు పుట్టించినవి, వీళ్ళు కల్పించినవి వాటిని ప్రజెంట్ చేస్తున్నారన్నమాట. ఎక్కడో ఎప్పుడో ఏదో సమయంలో పావుగంట, ఒక 20 నిమిషాలు ఒక సేవకుడిని. మరొక విచిత్రమైన విషయము మీకు అందరికీ తెలుస్తూనే ఉంది, చేసేవారికి తెలుసు, చేయించేవారికి తెలుసు. ఇలాగ మేము వాటిని చూస్తూ ఎప్పుడైనా మా కంట పడినప్పుడు, మా చెవిని పడినప్పుడు బాధపడే మాకు తెలుసు, అందరికీ తెలుసు. మరొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే లోకస్తులను వేదిక మీదకి పిలిచి వాళ్ళ ద్వారా ఏవేవో కార్యక్రమాలు చేయటం. ఏమండి, రాజకీయ సంబంధమైన లోక సంబంధమైనటువంటి వాటి విషయములలో వారిని వేదిక మీదకి పిలిచి
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటో భజన చేసినట్లుగా వారు ఏదో ప్రకటిస్తే వారు ఇచ్చేటువంటి ప్రజెంటేషన్స్ లేక ఏవేవో ఎవరినెవరినో ఏవో అడుక్కొని వాటిని ఇతరులకు పంచడం, రాజకీయ సంబంధమైన వ్యాపార సంబంధమైన భయంకరమైనటువంటి పరిస్థితులు ఇవాళ క్రిస్మస్ సంబంధమైన ఆరాధనలో వేదికల మీద జరగటం చాలా దుఃఖకరమైనటువంటి విషయం. నన్ను ఒక క్రిస్మస్ సంబంధమైన వాటిని ఏర్పాటు చేసుకొని ఒక చోట నన్ను పిలిచారు. పిలిస్తే ఏమండి 7:30-7ంటికి మొదలుపెట్టారు, పాడుతూ ఉన్నారు, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. నేనైతే గంట ముందే వెళ్తాను. పిలిస్తే నా కోసం ఎవరు ఎదురు చూడాల్సిన పనిలే, నేనే ఫోన్ చేస్తాను వారికి, నేను బయలుదేరానయ్యా, ముందుగానే వచ్చేస్తున్నాను అని. ఒక 6:30కే నేను వచ్చి కూర్చుని నన్ను కూర్చోబెట్టారు. జరుగుతూ ఉన్నాయి, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ముఖ్య అతిథిని ఒకరిని పిలిచారంట, ఆ ఏరియా ఎమ్మెల్యే గారట. ఇంకా ఎవరెవరినో పిలిచారంట, ఆ ఏరియాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వారిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది. ఇంకా వర్తమానం ఇంకెవరు వినేవాళ్ళు కనపట్ల. పిచ్చి పిచ్చి డాన్సులు, పిచ్చి పిచ్చివన్నీ చేస్తూ ఉన్నారు. ఎంత బాధపడి ఆ వేదిక మనిషి ఇక నన్ను మర్చిపోయారు. ప్రసంగం అనేది ఇక లేదు. ఎందుకనంటే జనులు ఎగిరెగిరి అలసిపోయారు, స్కిట్లేసి ప్రజలు ఆ పిల్లలు అలసిపోయారు, సంఘస్థులు అలసిపోయారు. మరి భోజనాలు సిద్ధపరిచి సంఘస్థులు అలసిపోయారు. ఇంకా రాక 10:30కో 11ంటికో ఆయన వచ్చారు. ఆయనతో కేక్ కట్ చేయించారు, అయిపోయినాయి. ఈ కేకుల గోల ఏమండి, వీటి ఛాయలు ఎక్కడన్నా బైబిల్లో ఉన్నాయా అండి? ఈ కేకుల గోల, ఈ డీజే సౌండ్ల గోల, ఈ కొరియోగ్రఫీల గోల, ఈ పాప సంబంధమైనటువంటి చూడండి, లోక సంబంధమైన కేకలు, పాప సంబంధమైనటువంటి మరి పరిస్థితులు వేదికల మీద కనపడుతూ ఉంటాము. లోక సంబంధమైనటువంటి మనుషుల యొక్క పెత్తనములు అక్కడ చెలాయింపు అవ్వడము. చూడండి, మనుషులు కల్పించిన పద్ధతులన్నీ అక్కడ కనపడుతున్నాయి. కానీ అక్కడ జరిగే కార్యక్రమ విషయంలో ప్రధానమైనటువంటి యేసు ప్రభువుగా వారు కానీ, యేసు ప్రభువునకు మహిమ కానీ, యేసు ప్రభువు వారికి గురించినటువంటి సాక్ష్యము కానీ, అక్కడ యేసు ప్రభు వారి యొక్క జనన విషయాలు కానీ, మరణ పునరుద్ధాన విషయాలు కానీ, రాకడ విషయాలు కానీ చెప్పే అవకాశమే అక్కడ లేదు. కనుక చూడండి, ఇక్కడ చదివిన మూల భాగంలో మనం చూసినట్లయితే, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించడానికి ఒక గంట ఒక వాక్యము అనర్గళముగా చెప్పే అవకాశాలు అక్కడ లేవు. చూడండి, ఒక 10 నిమిషాలు దేవుని గురించి చెప్పే అవకాశాలు అక్కడ లేవు. నీవు దేని కొరకు వేదిక సిద్ధం చేశావు? దేని కొరకు నీవు డబ్బులు ఖర్చు పెట్టావు? దేని కొరకు ఒక రాత్రిని ఒక క్రిస్మస్ అని ఏర్పాటు చేసి పిలిపించావు? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెళ్ళేటువంటి ప్రజలారా, దేనికి నీవు వెళ్తున్నావో అర్థమవుతుందా? కాబట్టి క్రిస్మస్లో మరి క్రీస్తు ప్రభు వారి యొక్క మరి విషయములను మనం ఆలోచన చేసినప్పుడు చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయములను మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ విషయాలను మనం ధ్యానించినప్పుడు లోకములో మనకు దేవుని యొక్క పని ఏంటో మనకు అర్థమవుతుంది. చూడండి, తెస్సలోనికే పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఈ సందర్భంగానైనా ఈ వర్తమానమును విని మేలు ఆశీర్వాదములను పొందవలసిందిగా మనవి చేస్తాను. ఇప్పటికైనా వర్తమానం వైపు మీ చెవులను మళ్లించండి, దేవుని వాక్యం వైపు మీ కన్నులను మళ్లించండి. ఆ దేవుని సన్నిధి వైపు మన యొక్క హృదయములను మళ్లించుదాము గాక. దేవునికి స్తోత్రము కలుగు. తెస్సలోనికి రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం చదువుతున్నాను. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు. జాగ్రత్తగా వినండి. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. దేవునికి స్తోత్రము కలుగును గాక.
10వ వచనం నుండి చదువుతున్నాను. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10 నుండి చదువుతాను. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించటమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. కాబట్టి ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా, దేనికి ప్రభువారు వచ్చింది? తన రాజ్యమునకును మహిమనకును మనము పిలువబడుతూ ఉన్నామన్నమాట. చూడండి, క్రీస్తు ప్రభువారు మనల్ని పిలుస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. మనల్ని పిలవడానికి వచ్చారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని పిలవడానికి వచ్చారు. అందుకని జక్కయ్య అని పిలిచారు. దేవుని స్తోత్రము కలుగునుగాక. చూడండి, వలలు బాగు చేసుకుంటున్నటువంటి వారిని పిలిచారు. ఈ రీతిగా అనేక మందిని ఆయన పిలిచాడు. అందుకనే ఆయన పిలుపును విన్నవారు, పిలుపుకు లోబడినటువంటి వారు దేవునికి తమ హృదయాలను అర్పించారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక గుడ్డ ఆయన పిలుస్తూ ఉన్నాడు. కొంచెం ఆయన దాటి వెళ్ళారు. శిష్యులు విన్నారు, సమూహం విన్నారు. నోరు మూసుకో, ఆయన దాటి వెళ్ళిపోతున్నాడు, ఇంకా నువ్వు నోరు మూసుకోవడం మంచిదండి. ఆయన మరీ ఎక్కువగా కేకలు వేశాడంట. దావీదు కుమారుడు, దావీదు కుమారుడు పిలిచాడు. చూడండి, ఆ పిలుపునకు ఆయన పిలవడానికి వచ్చారు, మన పిలుపును ఆయన వినడానికి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రార్థనను వినడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన మనల్ని పిలుస్తున్నారు. అప్పుడు ఆయన నిన్ను, తర్వాత వాళ్ళు వచ్చి ఆయన నిలిచిన వెంటనే వీళ్ళు వచ్చి చెప్తున్నారు, ఆయన నిన్ను పిలుస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన నిన్ను పిలుస్తున్నారండి. ఆయన పిలుపును గుర్తుపెట్టుకో, ఆయన పిలుపును విను, ఆయన పిలుపును గుర్తించు. మారు మనసు పొందు, రక్షణలోకి నడిపించబడు, బాప్తిస్మం తీసుకో. ఈ క్రిస్మస్ సందర్భంగా నీవు మారు మనసు పొందావా? ఎంతకాలం నుంచో మరి సంఘానికి వస్తున్నావు, సహవాసం ఉంటున్నావు, మరి బాప్తిస్మం తీసుకున్నావా? అసలు ఆలోచన నీకుందా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. రెండవ విషయం మనం చూసినట్లయితే లూకా గారి సువార్తలో 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. దేనికి వచ్చారండి? సువార్తను ప్రకటించడానికి వచ్చారంటే పిలపడానికి వచ్చారు. తర్వాత చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హిసవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపారు. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చారు ఆయన ఈ లోకానికి? ఏమండి? గ్రుడ్డి వారికి చూపు ఇవ్వడానికి, ఏంటండి, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభు హితవత్సరమును ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికి, బేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చారు ఆయన. అవునా? ప్రియమైన పిల్లలారా, ఇలాగే ప్రకటించబడుతుందా? మరి క్రిస్మస్లో నువ్వు వెళ్ళినా లేక నువ్వు పెట్టిన, నువ్వు నిర్వహించిన కార్యక్రమాల్లో ఇవి ప్రకటించబడ్డాయా? లేకపోతే నిన్ను నీవు హెచ్చించుకోవడానికి, నిన్ను నీవు ఘనపరచుకోవడానికి, నీవు ఎంత డబ్బు ఖర్చు పెట్టావో చూపించడానికి, నీవెంత పెద్ద సేవకుని పిలిచావో ప్రకటించుకోవడానికి, నీవెంత పెద్ద మరి రాజకీయ నాయకుల్ని, లోక సంబంధమైన వారిని పిలిచావో దాన్ని చూపించడానికి జరిగింది ఆ క్రిస్మస్. నీవు పెట్టిన సెమీ క్రిస్మస్, లేక గ్రాండ్ క్రిస్మస్, లేకపోతే స్పెషల్ క్రిస్మస్, లేకపోతే ఇంకేవేవో క్రిస్మస్. అసలు క్రిస్మస్ ఏంటి? ఆ రోజున ఎంతమంది రక్షణలోకి నడిపించడానికి రక్షణ సువార్త అందించబడింది? ఒకసారి ఆలోచన చేసుకుందాం. తర్వాత మరొక మాట మనం చూసుకున్నట్లయితే మత్తయి గారి సువార్తలో 10వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మత్తయి గారి సువార్త 10వ అధ్యాయము 10-11 వచనాలు. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటినే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పండి. ఏం చెప్పాలి మనం?
ఏం చెప్పాలండి? శుభవర్తమానం ప్రకటించాలన్నమాట. ఏం చెప్పడానికి వెళ్తున్నాం? ఏమి ప్రకటించడానికి ఈ కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాం చెప్పండి? చాక్లెట్లు పంచడానికా? తాత వేషాలు వేయటానికా? ఏమండి? చిన్నపిల్లలు పేలుపుల ఆటలు ఆడుకొని పిల్లకాయలు చేష్టలు చేస్తున్నారు. మరీను ఎంత ఘోరమైనటువంటి విషయము. చూడండి, సందకాడని 6:30 7 ప్రకటించడము. ఏమండి? 10 దాకా కూడా ఎవరు రారు. వచ్చిన దగ్గర నుండి ఏవేవో కార్యక్రమాలు. కనుక ప్రియమైనటువంటి దేవుని నామం ఘనపరచబడుతుందా? సమయానుసారంగా జరుగుతున్నాయా కార్యక్రమాలు? మీ సంఘములలో మీరు చేసేటువంటి ప్రత్యేక ఈవెంట్స్లో, వివాహములలో మరి సమయ ప్రకారం జరుగుతున్నాయా అన్నీ? ఏం పట్టించుకునే పని లేదు. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఎంతో ఘనంగా జరిగిందంట, ఎంతో ఘనంగా జరిగిందంట. ఎంత భయంకరమైన మాటలు వినిపిస్తున్నారు. దేవుని నామం ఘనపరచబడిందా? దేవుని సువార్త అందించబడిందా? ఆ కార్యక్రమం ద్వారా ప్రజలలో మార్పు వచ్చిందా? అందుకనే నీవే కార్యక్రమం పెట్టుకున్నా ప్రభువు పరంగా దాని ద్వారా ప్రజలు మార్పు చెందాలి. దాని ద్వారా ప్రభు దగ్గరికి ప్రజలు నడిపించబడాలి, పశ్చాత్తాపపడాలి. అర్థమైందా? ఇలాంటివి ఏమీ అక్కడ కనపడకుండా, ఏమండి, నీ సూటులు బూటులు, నీవు అరేంజ్ చేసినటువంటి రంగులు, నీవు వేసుకున్నటువంటి దుస్తులు, నీవు అక్కడ పెట్టినటువంటి రకరకాలైనటువంటి విందు భోజనాలను బట్టి ఘనంగా జరిగిందనుకోవటం ఎంత పొరపాటు పడుతున్నావు సహోదరుడా, సహోదరి, సేవకుడా, విశ్వాసి. ఏంటి? ఎంతమంది రక్షణలోకి నడిపించబడుతున్నారు, ఎంతమంది హృదయాలు కదిలించబడుతున్నాయి, ఎంతమంది దేవుని గురించి ఆలోచించుకుంటూ వెళ్తున్నారు. దేవుని గురించి ఆలోచించుకుంటూ వెళ్ళే కార్యక్రమేనది, లేకపోతే నీ భోజనాలు, నీ హంగు, నీ ఆర్భాటాల గురించి చెప్పుకుంటూ వెళ్ళిన కార్యక్రమమా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, ఆయన మనల్ని ఎందుకు పంపించారు ఈ లోకానికి? సువార్తను ప్రకటించడానికి. కనుక ఆయన ఈ లోకంలోకి వచ్చి మనం వెళుదాము రండి, మనం ప్రకటించడానికి వెళ్దాం రండి అన్నాడు యేసుప్రభువారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇతరులకు శుభములోనికి నడిపించడానికి, అర్థమైందా? మారు మనసులోనికి నడిపించడానికి వెళ్ళాలి. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఎందుకు వచ్చారంటే మనకు బాగా తెలిసినటువంటి మాట లూకా గారి సువార్తలో 19వ అధ్యాయము 10వ వాక్యం మనం చదివినట్లయితే అక్కడ చక్కని మాట మనకు వ్రాయబడుతూ ఉంటుంది. చూడండి ఆ మాట 19:10. నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చారు. నశించిన దానిని వెదక రక్షించడానికి భూలోకానికి అయినా వచ్చారు. తర్వాత ఎందుకు వచ్చారు తెలుసా? పరిచర్య చేయడానికి వచ్చారు. తర్వాత మన పాపములను తీసివేయడానికి వచ్చారని మొదటి పత్రిక, యోహాను గారి పత్రిక మొదటి పత్రికలో చక్కని మాట రాయబడుతుందన్నమాట. 3:5 మొదటి పత్రిక, యోహాను గారి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను అని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడు. దేవుని స్తోత్రం. పాపులను రక్షించుటకు, పాపమును తీసివేయుటకు, పరిచారము చేయుటకు, మరి నశించిన దానిని వెదకి రక్షించుటకు, తర్వాత మనల్ని విమోచించుటకు, మనల్ని బాగు చేయడానికి, మనల్ని పిలవడానికి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఆఖరిగా నేను మాట చెప్పి ముగిస్తాను. చూడండి, దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను గారి సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో చక్కని మాట రాయబడింది. ఆయన ఎందుకు వచ్చారు? 10వ అధ్యాయము 10వ వాక్యం 10:10. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు ఆయన వచ్చారు. కాబట్టి ఇప్పుడు మన మూల వాక్యమునకు వచ్చినట్లయితే అపోస్తలుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వమును మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన వచ్చారు. నన్ను ఆశీర్వదించుటకు ఆయన వచ్చారు. కాబట్టి ఈ క్రిస్మస్ సందేశమును మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏం పుట్టింది? దేవుని ద్వారా ఏం పుట్టింది?
నీ ద్వారా ఏం పుట్టింది, నీకేం పుట్టింది. అది ఒక్కోసారి ఇసుకొచ్చినప్పుడు అంటే నీకేం పుట్టిందిరా అంటారు. మనుషులు దేవుని ద్వారా ఏం పుట్టింది? భూమి ఆకాశములు పుట్టాయి. ఏమండి? నక్షత్రములు పుట్టాయి, ఆకాశములు పుట్టాయి, మనము పుట్టాం. అర్థమైందా? ఆయన ద్వారా సమస్తము కలుగు చేశాడు. దేవుని స్తోత్రం. ఆయన ఎందుకు పుట్టాడు చూడండి, మనల్ని పాపము నుండి విడిపించుటకు, తర్వాత పాపులను రక్షించుటకు, పరిచారము చేయడానికి, చూడండి, వెదకి రక్షించడానికి, జీవం ఇవ్వడానికి, విమోచించడానికి, బాగు చేయడానికి మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకని పుట్టాడు ఆయన, అందుకని ఈ లోకానికి వచ్చారు. మరి నీకేం పుట్టింది? ఏంటండి? స్టార్లు గోల పుట్టింది, క్రిస్మస్ ట్రీలు గోల పుట్టింది, మరి క్రిస్మస్ వస్తుందంటే పాకల గోల. ఏమండి? పశువుల పాక. ఆయన పుట్టాక పశువుల తొట్టిలో పాక అనే మాటే లేదు. ఏమండి? పాక అనే మాట లేదు, పాకలు వేసేస్తున్నారన్నమాట. ప్రియమైన పిల్లలారా, స్టార్ల పోటీలు, పాకల పోటీలు, ఏమండి, సౌండ్ల పోటీలు, ఎంత నీచమైన డ్యాన్సులు వేస్తున్నారండి. సిగ్గులేనటువంటి పరిస్థితిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు పుట్టినట్టు నీ హృదయంలో నీ పుట్టినటువంటి ఆలోచన చొప్పున నడవద్దు. దేవుడు ఎందుకు పుట్టాడో ప్రకటించడం నేర్చుకో. క్రిస్మస్, ఆ క్రిస్మస్లు ఈ క్రిస్మస్ల పేర్లతో నీవు క్రిస్మస్ కార్యక్రమం జరిపించుకోవడం తప్పని చెప్పడంలా, కానీ ఆ కార్యక్రమం ద్వారా దేవుని మహిమపరుస్తున్నావా? నీవేదో తీసుకొచ్చి నీవేదో నలుగురికి ఏదో పంచుతున్నట్లు. ఏమండి? కేకుల పోటీలు, స్టార్ల పోటీలు, పాకల పోటీలు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండడం ఎంత సిగ్గుచేటండి. ప్రియమైన బిడ్డలారా, ప్రభు దగ్గరకు ప్రజలను నడిపించేటువంటి కార్యక్రమాన్ని జరిగిద్దాం. నీ హంగామాన్ని చూపించుకోవడానికి కాదు క్రిస్మస్ ఉంది అంటే. క్రిస్మస్ని జరుపుకోవాల్సింది దేవుని కృపను ప్రకటించడానికి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి, దేవుని ప్రేమను పొందుకొని వెళ్ళడానికి ఈ కార్యక్రమాలన్నీ జరుగునుగాక. భయంకరమైనటువంటి రోత, పాపములు జరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించునుగాక. దేవుని కృప మన ఎడల విస్తారంగా ఉంది. అందుకే ఈ సంవత్సరం అంతా కూడా మన ఆయుష్కాలం పొడిగించబడింది. ఆరోగ్యము ఇచ్చారు మనకు. సేవకులార సంఘమును అప్పగించారు. దీని ద్వారా అల్లర్లు, ఆగములు వ్యర్థము చేయడానికి కాదు. మనకు ధనం ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, మరి కాలమును పొడిగించిన, సమయాన్ని ఇచ్చినా మన దాన్ని దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేసుకుందాం. అనేకులకు క్రీస్తు ప్రభు వారి యొక్క జనన, మరణ, పునరుద్ధాన, రాకన గురించి ప్రకటించి అనేకులను ప్రభువు వైపు తిప్పేటువంటి పనివారంగా ఉందముగాక. అలాగ సిద్ధపడదుముగాక. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన తండ్రి, రక్షకుడా, వందనాలు నాయన. ఈ దినమున నాతో మాట్లాడినందుకు వందనాలు. ఎంత వ్యర్థంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నాయన. అనేకల మంది ప్రభువా, మా తండ్రి అలంకరణ కొరకు, అనేక మంది పాకల కొరకు, అనేక మంది నాయన కేకుల కొరకు, అనేక మంది సోకుల కొరకు మా తండ్రి సిద్ధమవుతున్నటువంటి ఈ రోజుల్లో వీటన్నిటి నుంచి విడిపించి ప్రభువా, నీవు పశువుల తొట్టులో పెట్టబడ్డావు నాయన. నా తండ్రి, భయంకరమైన రచనలు, పాటల్లో ఎంత పాపం ఉంటుంది నాయన. వాటిని ప్రజెంట్ చేయటంలో ఎంత పాపం జరిగిస్తున్నారు ప్రభువా. నాయన, నీ వాక్యంలో ఏమి రాయబడి ఉన్నది మా తండ్రి నాయన. మా ప్రభు వీళ్ళ హృదయంలో పుట్టేటువంటి దుష్టత్వం చొప్పున జరిగించి నీ నామమును అవమానపరుస్తున్న పరిస్థితుల నుంచి విడిపించండి. నీ కార్యములను నూతనపరచండి. ఈ సంవత్సరాంతం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఆలోచించడానికి ఈ సందేశం ద్వారా ప్రభువా మరలా తిరిగి నా నాయన నీ వాక్యములోనికి తొంగి చూడడానికి, నీ చిత్తము నెరవేర్చడానికి ప్రభువా ప్రతి బిడ్డను నడిపించి నీ నామం మహిమపరచబడినట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడినైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కుమారుని యొక్క దివ్యరక్షణ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండి నడిపించునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారికి యుగములకు మహిమ కలుగునుగాక.
ఆమెన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నింటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ శుభము కలుగునుగాక.